అందరికీ నమస్తే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక 3 డేస్ ఢిల్లీలో ఉండొచ్చిండు. చాలా పెద్ద మంత్రాంగం నడిపొచ్చిండు. ఆ పెద్ద మంత్రాంగంలో శ్రీహరి డైలాగ్ ఉంటుంది చూసిన, అరే కొద్దిగా చచ్చిపోతుంది కదరా అని. అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి. క్యాబినెట్లోకి వెళ్ళి మొత్తం అసలు మంత్రి పదవే లేదు. మంత్రి పదవే లేదు, శాఖ మార్చుడు కాదు, మంత్రి పదవే అవుట్ అనే వార్తలతోన ఒక్కసారిగా పరిశాన్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి వెళ్ళిపోయి ఆడ వాళ్ళని వీళ్ళని కలిసాడు. రాహుల్ గాంధీని కలవలేదు, కేసీ వేణుగోపాల్ని కలిసిండు, ఇంకెవరెవరినో కలిసిండు. కలిసి ఆయన ఒక స్కెచ్ చేసి వచ్చిండ, ఉత్తగేం రాలేదు. ఆయన ఏంటంటే, నా మంత్రి పదవి మాత్రం తీయకండి, ఎందుకంటే నాకు అవమానమే, పార్టీకి అవమానమే. సేమ్ టైం దీనిలో ఇంకో పెద్ద కథ కూడా చెప్పిండు ఆయన. మళ్ళీ ఎవరి మంత్రి పదవి తీయాలి? ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయి కదా. ఒక ఎస్సీకి ఇవ్వాలన్నా, ఒక ఎస్టీకి ఇవ్వాలన్నా, ఒక బీసీకి ఇవ్వాలన్నా, ఒక రెడ్డికి ఇవ్వాలన్నా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సామాజిక వ్యవహారాలు లెక్కలు చాలా ఉంటాయి. అయితే ఆయన ఒకరి పేరు చెప్పొచ్చిండు ఢిల్లీలో, ఆయన తప్పించండి, ఆయన తప్పించేస్తే ఏ ఇబ్బంది లేదు, ఆ మంత్రి తప్పించేస్తే మీకు అన్నీ సెట్ అయిపోతాయని కేసీ వేణుగోపాల్ దగ్గర ఒక బ్లూ స్కెచ్ అంటే ఒక ప్లాన్ అనమాట. ఒక ప్లాన్ పెట్టొచ్చిండు, ఏదో ఒకటి చేసి పైన రాహుల్ గాంధీ ఆ మీటింగు ఏదో ఒకటి అక్కడ కొద్దిగా మేనేజ్ చేసి ఇది మాత్రం చేసిరండి అని ఒక మంత్రం చెప్పించి వచ్చిండు ఆడపోయి. అసలు ఎవరిని తప్పించమన్నాడు ఆయన, అసలు ఏం జరుగుతుంది, ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి బట్టి విక్రమార్క పైన అధిష్టానం తీవ్రమైన అసంతృప్తితో ఉంది. తీవ్రమైన అసంతృప్తి అంటే ఆయన మంత్రి పదవి, యాక్చువల్గా డిప్యూటీ సీఎం ఉన్నాడు, ప్రమోషన్ వస్తే సీఎం అవుతాడు. కానీ అసలు మంత్రి పదవే ఉండదు, మంత్రివర్గం నుంచే అవుట్, మంత్రివర్గం నుంచే ఆయనను పీకేస్తారనేది బాగా చర్చ జరిగింది. మనం సిగ్నల్ టీవీలో ఒక వీడియో కూడా చేసినాము దానిపైన, ఎట్లాంటి చర్చ జరిగింది అనేది. ఆయన బహుశా ఆ టెన్షన్తోనే ఢిల్లీ పోయిండు. యాక్చువల్గా అంతకుముందేమో ఈ పదవులు తప్పించేస్తున్నారు, శాఖలు తప్పిస్తున్నారు అన్నప్పుడేమో బెంగళూరు పోయిండు. బెంగళూరు పోయి డీకే శివకుమార్ని కలిసే ప్రయత్నంలో ఒక రోజంతా అక్కడనే ఉండి, లేదు నన్ను తప్పించకుండా చూడు, మాట్లాడు అంటే ఈయనకు అధిష్టానానికి లింక్స్ తెగిపోయి లాస్ట్కి ఆయన కలవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏం లింక్స్ లేవు. ఇప్పుడు కూడా అధిష్టానంతో బట్టి విక్రమార్క ఎందుకు లింక్స్ లేవన్న దానికి నేను లాస్ట్ వీడియోలో ఉంది, దీన్ని చాలా క్లుప్తంగా చెప్తా. ఏమైందంటే ఒక కాంపిటీటర్గా పెట్టినారు, సామాజిక పరిణామాల మధ్య పెట్టలేదు, సామాజిక సమస్యల కోసం ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక చెక్ అనమాట. రేవంత్ రెడ్డికి ఒక చెక్ లాగా పెడితే బట్టి విక్రమార్క పోలో అని రేవంత్ రెడ్డి ఎమ్మడిపోయాడు. రేవంత్ రెడ్డికి లొంగిపోయాడు. రేవంత్ రెడ్డి లొంగిపోవడంతో వాళ్ళకు విశ్వాసం పోయింది. ఈయన ఇది చేస్తే ఇది చేసిండా. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, మీకు తెలుసు కదా. కమిషన్లు తీసుకుంటున్నాడు, పర్సెంటేజీలు తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా చాలా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇక పరిణామాల మధ్య అధిష్టానం కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. అందులో ఈయన మంత్రి పదవి పోతుంది అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయి ఏం చేసిండంటే కేసీ వేణుగోపాల్ని కలిసిండు. 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉన్నాడు. కేసీ వేణుగోపాల్తో ఆయన చేసిన మంతనాలు ఏంటంటే, ఆయన కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పిండు, నాకు లెక్కలు చెప్పిండు. నన్ను నా శాఖ మార్చినా సరే మంత్రి పదవి నుంచి మాత్రం తప్పించొద్దు. మంత్రి పదవికి వెళ్ళి తప్పిస్తే నా మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నా మీదే కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అవి నిజం అనుకుంటారు జనం ఫస్ట్. అవి నిజం, అందుకే నన్ను తప్పించారు అనేది పోతుంది. అది నాకు నష్టం, ఈవెన్ ఒరిజినల్ కాంగ్రెస్ నష్టం, కాంగ్రెస్కు నష్టం, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నష్టపోతారు దీనివల్ల. కాబట్టి మీరు రెండో మార్గాన్ని ఆలోచించండి. నన్ను మంత్రి పదవికి వెళ్ళి తప్పించకుండా నా శాఖ మార్చండి. ఏ శాఖ ఇస్తారనేది మీ ఇష్టం, మీరు డిసైడ్ చేయండి. కానీ నా దగ్గర నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసేయండి, బట్ ఏదో ఒక శాఖను ఇవ్వండి, నేను మంత్రిగా ఉంటా. మంత్రిగా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆయన ఒక మెసేజ్ ఇచ్చినట్టు, హైకమాండ్కి మెసేజ్ ఇచ్చిండు ఢిల్లీ పోయినప్పుడు, మొన్న పోయినప్పుడు. అయితే మరి ఎట్లా ఇప్పుడు స్పీకర్ను గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక చర్చ నడుస్తుంది. రంగారెడ్డిలో ఎవరు మంత్రులు లేరు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. ఆయనను ఇవ్వాలి, ఆయన రంగారెడ్డి కోటాలో ఆయనకు మంత్రి పదవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అనే చర్చనే, ఒక కంక్లూడింగ్ చర్చనే జరుగుతుంది. అదంతా కూడా మనకి ఇంకొక వారం 10 రోజుల్లో ఇదంతా కూడా ఫైనల్ కాబోతుంది. అయితే మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి. ఆ రెండిట్లో యాదవులు ఎదురు చూస్తున్నారు, లేకపోతే ఎస్టీలు ఎదురు చూస్తున్నారు, కొంతమంది రెడ్డిలు ఎదురు చూస్తున్నారు. దాదాపు 11-12 మంది పోటీ పడుతున్నారు దానికోసం. అజారుద్దీన్ తప్పుకుంటుందేమో అంటే అజారుద్దీన్ కన్ఫర్మ్ అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది కాబట్టి ఆయన మంత్రి అట్లే ఉండిపోయాడు. ఇంకా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఈయన ఒక విషయం చెప్పొచ్చినాడు. ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్, ఆయన ధర్మపురి ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను తప్పిస్తే ఏ ప్రాబ్లం రాదు. ఈయన చూపించిన క్యాలిక్యులేషన్ నేను చెప్పేది, ఈయన చూపించిన సొల్యూషన్ అది, బట్టి విక్రమార్క అయిపోయిన సొల్యూషన్ అంటే ఇది. లక్ష్మణ్ తప్పించాలి. లక్ష్మణ్ మంత్రి పదవికి వెళ్ళి తప్పిస్తే ఒక దళిత్ కోటాల, ఒక ఎస్సీ కోటాల, షెడ్యూల్ క్యాస్ట్ కోటాల ఒక సీట్ ఖాళీ అవుతుంది. అప్పుడు మీరు ప్రసాద్ కుమార్కి ఇచ్చుకుంటే ప్రసాద్ కుమార్ రంగారెడ్డి కోట కిందకి వస్తాడు, సేమ్ టైం షెడ్యూల్ క్యాస్ట్ కోట కిందకి వస్తాడు. కాబట్టి అది ఈజీ. ఇంకోటి ఏంటంటే, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే,
గడ్డం ప్రసాద్ కుమార్. కాబట్టి ఆయనకు ఈజీ అవుతుంది. అయితే ఈయనను తీసుకుపోయి ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు స్పీకర్ ఎమ్మెల్యే చాలా ఎక్కువ. కాబట్టి ఈయనకు స్పీకర్ ఇస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆయన కూడా ప్రమోషన్ లాగానే ఉంటుంది. అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇచ్చినాం కాబట్టి ఆయన తప్పిస్తే బాగుంటుంది అనేది ఒక సూచన చేసి వచ్చిందండి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నాడు. బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చు. కానీ బాలు నాయక్ ఇప్పుడు లక్ష్మణ్ ఒకసారి గెలిచిండు. ఆయన సెకండ్ టైం గెలిచిండు. మధ్యలో జెడ్పీ చైర్మన్ సంథింగ్ ఏదో పదవులు చేసిండు. సీనియర్ అవుతాడు ఆయన. కాబట్టి మరి ఆయనకి ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది? ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రాదు. ఇస్తే ఆ డిప్యూటీ స్పీకర్ ఆ డొర్నకల్ ఎమ్మెల్యేకే ఇవ్వాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వేరే బాలు నాయక్ అయితే ఈయనకి ఛాన్స్ లేదు. ఎస్టీలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఛాన్సు బాలు నాయక్ ఎక్కువ కనిపిస్తుంది. బాలు నాయక్ పేరు బాగా చర్చల్లో ఉంది. ఒకవేళ షెడ్యూల్ ట్రైబ్స్ కోటాలో ఇవ్వాలి, లంబాడాలకు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా బాలు నాయక్ ఇస్తేనే షూట్ అవుతాడు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే జూనియర్ ఏమో స్పీకర్ అవుతాడు, సీనియర్ ఏమో డిప్యూటీ స్పీకర్ అవుతాడు. కాబట్టి అది వద్దు. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇక 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు 2 సీట్లు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అంత పోగా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఒక మంత్రి పదవి తీస్తారు, ఆ మంత్రి పదవి స్పీకర్కి ఇస్తారు. ఆ రెండిట్లలో ఇక చాలామంది ఎవరెవరు ఉన్నారు? రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి అనేది క్లియర్. రాజగోపాల్ రెడ్డి ఈ 2 కోటాలో లేడు అసలు. హైకమాండ్ నుంచి ఉన్న క్లియరెన్సు, ఇక్కడున్న వాళ్ళ క్లియరెన్సు. ఒకవేళ రెడ్డిలకు కనుక ఇస్తే సోర్స్ రెడ్డికి ఇవ్వాలి అనేది రేవంత్ రెడ్డి ఛాయిస్. రెడ్డిలకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సోర్స్ రెడ్డికే ఇవ్వాలి అనేది రేవంత్ రెడ్డి ఛాయిస్. రేవంత్ రెడ్డి గేమ్ కనుక నడిస్తే రేవంత్ రెడ్డికి హైకమాండ్కి మధ్య ఇప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఒకవేళ ఆయన మాట కనుక నడిస్తే సోర్స్ రెడ్డి నిజామాబాద్ కోట మినిస్టర్ అయిపోతాడు. ఇక యాక్చువల్గా పీసీసీ ప్రెసిడెంట్ మినిస్టర్ అయితే అనుకున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ తప్పిస్తే తప్ప ఆ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రెసిడెంట్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరిని తప్పించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తలేదు ఏ మంత్రిని కూడా. ఎందుకంటే ఇది రీషఫ్లింగ్ కాదు, కేవలం ఎక్స్పాన్షన్ మాత్రమే. ఈ ఒకవేళ అంత పెద్ద మొత్తంలో మార్చాలని అనుకోవట్లేదంట. అంత పెద్ద మొత్తంలో ఇద్దరు మార్చాలి, ఇద్దరు కొత్త వాళ్ళకి ఇవ్వాలి, అంత ఆ సిచ్యువేషన్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళే వ్యతిరేకత క్రియేట్ చేస్తారు, మళ్ళీ ఇదంతా పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి అట్లాంటి దానిలో ఆ ప్లాన్లో లేరు. ఇంకా నెక్స్ట్ మిగిలిన ఒకవేళ రెడ్డి సామాజిక వర్గంకి ఇస్తే సోర్స్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి కథ ఏంటంటే వాళ్ళకే వదిలేసారు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే తప్ప రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ కాడు. ఇద్దరు మినిస్టర్లు కారు. ఎవరు రాజీనామా చేసినా ఎవరు చేయకపోయినా రాజగోపాల్కి సంబంధం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తేనే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. అది అధిష్టానం వాళ్ళకే వదిలేసింది. మీరు ఇద్దరు మాట్లాడుకోండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే ఆయనను ఢిల్లీలో ఏఐసీసీ ఏదో ఒక పదవి ఇస్తాం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ లాంటిది, మీరు మంత్రిగా ఉండొచ్చు. లేదు అంటే ఆయనే మంత్రిగా ఉంటాడు, మీరు ఇట్టే కంటిన్యూ కావాల్సి వస్తుంది. ఇద్దరికి బ్రదర్స్కి మాత్రం లేదు అనేది వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. ఈ మధ్య ఢిల్లీ పోయిన రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి చెప్పేసిండ్రు, మీరే డిసైడ్ చేసుకోండి, మీరు డిసైడ్ చేసుకొని మా దగ్గర రండి, మా దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయదని చెప్పేసినట్ట వాళ్ళకు. కాబట్టి అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఇంకా మిగిలింది ఏంది? ఇంకా 2 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఒకవేళ ఎస్టీలకు లంబాడా సామాజిక వర్గానికి బాలున్నాయి కనిపిస్తే ఒక్కటే మిగులుతుంది. ఇక దాంట్లో చీఫ్ విప్ ఇట్లాంటి పదవులు కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారు? వేములవాడ ఎమ్మెల్యే కొద్దిగా ఫోకస్లో కనిపిస్తున్నాడు, ఆది శ్రీనివాస్ ఫోకస్లో కనిపిస్తున్నాడు. కానీ ఆయనకు చీఫ్ విప్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇక మరి బీసీ కోటాలో ఎవరికి ఇస్తారు? బీసీలో అంతగానం ఎవరు అడుగుతున్నారు మంత్రి పదవి అంటే? ఎవరేం అడుగుతలేరు. కాకపోతే బీసీలలో ఇంకా దానిలో ఉన్న వాళ్ళు పార్టీలో సీనియర్లు వాళ్ళు వీళ్ళని చూసి బీసీలకు ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తం సెటరైట్ బట్టి విక్రమార్క ఇచ్చిన బ్లూ స్కెచ్. ఇది బట్టి విక్రమార్క ఢిల్లీలో ఇచ్చిన. ఆయన చాలా డేంజర్, ఇప్పటికేం డేంజర్ జోన్లో ఏం పోలేదు. ఆయన మంత్రి పదవి ఉండదా అనేది కూడా ఏం తెలియదు. ఆయన కేసీ వేణుగోపాల్ దగ్గర విషయం చెప్పేసి వచ్చిండు. కేసీ వేణుగోపాల్ పైన వాళ్ళతో అడ్జస్ట్ చేస్తానని చెప్పినాడు. ఇక రేవంత్ రెడ్డి లైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం సోర్స్ రెడ్డికి ఇవ్వాలి అనేది ఆయన ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆయన మిగతా ఎవరిని ఎంకరేజ్ చేస్తలేడు. మిగతా ఎవరిని ఇక ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ వేమనరేంద్ర రెడ్డి ఆల్రెడీ రాసాబ్ అయిపోయింది కాబట్టి ఆయనకు టెన్షన్ లేదు. ఇంకా ఆయనకు ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే విజయశాంతి అవకాశం ఉండే అనేది చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఎవరిని మంత్రులను తప్పించే అవకాశం ఉండలేదు. కాబట్టి ఇక కొత్తగా ఎంట్రీ వాళ్ళు కూడా ఎవరు కనిపిస్తలేరు. మొత్తంగా ఈ కూర్పు నడుస్తుందేమో అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవేళ ఈ కూర్పులో అడ్జస్ట్మెంట్ కావచ్చు, మనం కాంగ్రెస్ లీడర్లం కాదు. బట్ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడిన తర్వాత చేస్తున్న వీడియో ఇది కాబట్టి కొంచెం యాజ్ ఇట్ ఈస్గా ఉండొచ్చు బహుశా. ప్లీజ్ సబ్స్క్రైబ్.